నర్సరావుపేట సీటుకు సంబంధించి కొంతమంది నేతలతో విజయసాయిరెడ్డి భేటీ అయ్యారు. ప్రస్తుతం నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఉన్నారు. సార్ ఏంటి సార్ సాయిరెడ్డి గారితో మీటింగ్ ఏంటి? కొంతమంది మీ టికెట్ ఇవ్వద్దని కొంతమంది ఆయన్ని కలిశారు. మీ వర్గం కూడా వచ్చి వలసిన పరిస్థితి ఏం జరిగింది సార్? సహజంగా కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ముల మధ్య విభేదాలు ఉండటం, కొంత ఏకాభిప్రాయం లేకపోవటం ఉంటుంది. అలాంటిది ఇవాళ మా నియోజకవర్గంలో ఉన్న కొంతమంది అసంతృప్తి నేతలను కూడా కల్పించి అందరం కలిసి ఈరోజు ఒక ఏకాభిప్రాయాన్ని రావడానికి విజయసాయిరెడ్డి గారు ఆయన ఇద్దరిని కూర్చోబెట్టి కలిసి మాట్లాడటం జరిగింది. కాబట్టి అందరం కూడా కలిసి పార్టీ విజయానికి నర్సరావుపేటలో పనిచేస్తామని చెప్పి అందరం కూడా ఈరోజు ఒక నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళే కార్యక్రమం చేస్తాం. అంటే సీటు విషయం ఏమైనా క్లారిటీ మీకే అని చెప్పారా లేకపోతే ఏంటి సార్? చెప్పడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు 2024లో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నన్నే నర్సరావుపేట నుంచి పోటీ చేయడానికి సంసిద్ధం వ్యక్తం చేయడం జరిగింది అధిష్టానం. కాబట్టి ఆ సందర్భంలో కొంతమంది అసంతృప్తిగా ఉన్న వాళ్ళని కూడా కలిపి మాట్లాడి అందరం కలిసి పార్టీ విజయానికి కృషి చేయాలని చెప్పడం జరిగింది. సార్ ఎందుకు సార్ అంటే మీ ఇక్కడ ఫ్లెక్సీలు పెట్టుకుని గోపిరెడ్డి వద్దు జగన్ ముద్దంటూ ఒక ఫ్లెక్సీలు పెట్టారు, సొంత పార్టీ కార్యకర్తల మీద కూడా కేసులు పెట్టారు, వాళ్ళు వెళ్ళి ఫిర్యాదు చేసిన నేపథ్యం ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? అంటే ఏం కావాలన్నా చేస్తున్నారు? ఇవన్నీ సహజంగా జరుగుతూ ఉంటాయి. కొన్ని కుటుంబంలో కొన్ని చిన్న చిన్న భేదాభిప్రాయాలు, అసంతృప్తులు ఇవన్నీ ఉంటాయి, సహజంగా ఉంటాయి. రాజకీయాల్లో లేకుండా ఉండవు కదా, ప్రతి నియోజకవర్గంలో ఉంటాయి. వాటన్నిటిని కలుపుకొని పోవడమే ఈరోజు మేము చేసిన కార్యక్రమం. బ్రహ్మారెడ్డి కూడా టికెట్ దానికే వస్తుంది, ఆయన కూడా ప్రచారం లేదు, ఆయన కూడా వచ్చారు ఇవాళ, ఆయన కూడా మాట్లాడారు. అందరం కలుపుకొని పోయి అలాంటి ఏమన్నా సమస్యలు ఉంటే వాటిని పరిష్కారం చేసుకునే దిశగా కూడా మాట్లాడటం జరిగింది. ఖచ్చితంగా ఆ సమస్యలను కూడా పరిష్కారం చేస్తాం. పల్నాడు అంటే నర్సరావుపేట ఎంపీగా లావు కృష్ణదేవరాయలు ఆయన గుంటూరు మార్చాలనుకున్నారు. చాలామంది ఎమ్మెల్యేలు ఆయన ఉంటే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది జడ్పీటీసీలు కూడా రాజీనామా కూడా సిద్ధమైన నేపథ్యం ఏం చెప్పారు సార్ మీరు అధిష్టానం? అది అధిష్టానం దృష్టిలో ఉందండి. ఖచ్చితంగా అధిష్టానం నిర్ణయం మేరకు మేము అందరం కూడా నడుచుకుంటాం. అది అధిష్టానం నిర్ణయం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో అధిష్టానం దృష్టికి మేము అందరం కూడా తీసుకువెళ్ళాము. ఖచ్చితంగా అధిష్టానం ఆ నిర్ణయం మేరకు త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నాం. అంటే లావు కృష్ణదేవరాయలు కూడా అక్కడి నుంచే పోటీ చేయాలని కోరుకుంటున్నారు కదా? అది నేను చెప్పడానికి కాదు, పార్టీ చెప్పాలి, అధిష్టానం చెప్పాలి. ఎమ్మెల్యేలు మీరు అందరికీ అభిప్రాయం తీసుకున్నారా? మీది మా అందరి అభిప్రాయాలు మేము చెప్పాం, మా అందరం అభిప్రాయాలు చెప్పాం మేము క్లియర్గా. అది సారు సీఎం గారు అధిష్టానం పెద్దలందరూ కలిసి ఏది మా బాగుంటుందో పార్టీకి, ఏ విధంగా అయితే పార్టీకి మేలు జరుగుతుందో ఆ నిర్ణయం తీసుకుంటారని మేము భావిస్తాం. హ్యాట్రిక్ కొట్టబోతున్నారు ఫైనల్గా ఏం చెప్తారు? తప్పకుండా నర్సరావుపేట నియోజకవర్గం నుంచి విజయం సాధిస్తాం, ఎటువంటి అనుమానం లేదు. ఖచ్చితంగా హ్యాట్రిక్ కొట్టి చూపిస్తామని చెప్పి తెలియజేస్తాం. థ్యాంక్ యూ సార్. మొత్తంగా అయితే హ్యాట్రిక్ కొట్టబోతున్నామని చెబుతూ ఉన్న పరిస్థితి ఉంది. పూర్తిగా వ్యతిరేక వర్గంతో పాటు అందరితో కూడా సజ్జల విజయసాయిరెడ్డి మాట్లాడారు. అందరి సమస్యలన్నీ కూడా పరిష్కరించారని చెప్తున్నారు. పూర్తిగా 2024లో నర్సరావుపేట సీటు గెలిపించి హ్యాట్రిక్ సాధిస్తామని గోపిరెడ్డి శ్రీనివాస్ చెప్తున్నారు. ప్రతి కుటుంబంలో చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి, వాటన్నిటి కూడా సార్ట్అవుట్ అయిపోయి అక్కడ టికెట్కు సంబంధించి కానీ లేకపోతే అక్కడ అసంతృప్తులు అందరితో కూడా విజయసాయిరెడ్డి మాట్లాడారు. ఎలాంటి ఇబ్బంది లేదని చెప్తున్నారు. పల్నాడుకు సంబంధించి నర్సరావుపేట ఎంపీగా లావు కృష్ణదేవరాయలు ఎక్కువ మంది మెజారిటీ ఎమ్మెల్యేలు కానీ కోరుకుంటున్న నేపథ్యంలో అధిష్టానానికి తమ అభిప్రాయం ఎమ్మెల్యేలుగా తమ అభిప్రాయం చెప్పారు. మరి అధిష్టానం ఎలా నిర్ణయం తీసుకుంటూ చూడాలని చెప్పారు. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం నర్సరావుపేట సీటుకు సంబంధించి ఒక క్లారిటీ అయితే వచ్చింది. ఉదయం నుంచి కొంత విజయసాయిరెడ్డిని కలిసి టికెట్ ఇవ్వదని కొంతమంది కోరితే మెజారిటీ సీటు గోపిరెడ్డికి ఇవ్వాలని కోరిన నేపథ్యంలో గోపిరెడ్డి వైపే అధిష్టానం మొగ్గు చూపినట్టు తెలుస్తుంది. నర్సరావుపేట నుంచి ఆయనే పోటీ చేస్తానని ఏమైనా వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయేష్ RTV తాడేపల్లి నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.